Hi friends, welcome to my channel. Today tell about one of the important topic is if else condition. మనం వాడేది if else condition. దీనివల్ల ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏం ప్రోగ్రామ్ అంటే ఎక్కువ అడిగే క్వశ్చన్ ఏమంటే ఇంటర్వ్యూస్లో ఈవెన్ ఆర్ ఆడ్ నంబర్స్ అందరికీ తెలుసు. ఈవెన్ అంటే 2, 4, 6, 8. ఆడ్ అంటే 1, 3, 5, 7 and so on. దీన్ని ప్రోగ్రామ్ చేయాలి. టు ఐడెంటిఫై ది నంబర్ విచ్ హ్యావింగ్ ఈవెన్ ఆర్ ఆడ్ నంబర్. సి లాంగ్వేజ్లో ఒక ప్రోగ్రామ్ రాద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే ఇప్పటికైనా మనం ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఏం రాయాలంటే హెడర్ ఫైల్. ఈ హెడర్ ఫైల్ అంటే హ్యాష్, దీన్ని హ్యాష్ అంటారు. హ్యాష్ ఆ ప్రీ ప్రాసెసర్ ఇంక్లూడ్ చేయాలి. వేరియబుల్ HDIOL నథింగ్ బట్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్లో చేయాలి. దీని తర్వాత ఓటి మెయిన్ ఫంక్షన్ రాస్తాం. ఇంట్ అయినా రాండి, వైడ్ అయినా రాండి, నా ఇష్టం. ఇంట్ రాస్తాం. ఇంట్ మెయిన్ ఫంక్షన్. ఈ మెయిన్ ఫంక్షన్లో ఒక వేరియబుల్ తీసుకుంటా, ఇంట్ యాన్. దీన్ని ప్రింట్ చేయాలి, ఎందుకంటే సిస్టంలో కనబడాలి. అందుకే ప్రింట్ ఆఫ్ అని ఒక ఫంక్షన్ రాస్తా. ఎంటర్ నంబర్ అని రాస్తా. దీనికి ఒక వేరియబుల్కి వాల్యూ స్టోర్ కావడానికి నేను స్కాన్అప్ అని రాస్తా. స్కాన్అప్ ఒక ఫంక్షన్ ఏం రాస్తా. దీని ఒక స్పెసిఫైయర్ ఉంటుంది. ఫార్మాట్ స్పెసిఫైర్ ఏమంటే ఇంటీజర్కి %d అడ్రస్ n. దీన్ని రాసి ఒక కండిషన్ రాసాం. ఏం టాపిక్ అన్నాము? ఇఫ్ ఎల్స్. ఇఫ్కి కండిషన్ చూసుకుంటే n mod, ఎప్పుడైనా మోడ్కి n mod 2 ఈక్వల్ టు ఈవెన్ అయినప్పుడు ఎప్పుడైతే జీరో వస్తుందో అది ప్రింట్ చేయడానికి ఏమంటామంటే ఈవెన్. కాకపోతే అంటాము. ఇది లాస్ట్లో రిటర్న్